నేను స్పష్టంగా గుర్తుపెట్టిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటేంటంటే, నాకు ఒక కోరిక ఉంటుంది. నాకే కాదు, ప్రతి సేవకుడికి ఉంటుంది. ప్రభువా, ఏ సమస్యతో వచ్చిన ప్రజలు నాయన, ఏ ఇబ్బందితో వచ్చిన ప్రభావ వాళ్ళకి స్వస్థత కలగాల, విడుదల కలగాల, సమాధానం కలగాల, వాళ్ళు బాగుపడాలా, ఆ శోధనలు, ఆ రోగాలు, ఆ బలహీనతలు వాళ్ళు వదిలిపోవాలా, వాళ్ళంతా కలిసి నేను మయంపరచాలా, అది చూడాలి. దాన్ని బట్టి ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి, ఈ ఆనందకరమైన అనుభవాలు కావాలి అని నేనే కాదు, ప్రతి సేవకుడికి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. కానీ కొంతమంది కోసం ప్రార్థన చేసినప్పుడేమో రిజల్ట్ వచ్చింది, కొంతమంది కోసం ఎగిరి ప్రార్థన చేసినా జవాబు రాదు. ఇదే చేయి కొంతమంది మీద ఉంచినప్పుడు కొంతమందికి స్వస్థత వచ్చింది, ఇదే చేయి కొంతమంది మీద ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎందుకని జవాబు రాలేదు? ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వట్లేదు? మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నొందేదరు అని ఉంది కదా, అప్పుడు ఇంకే రోగి మీద చేయబెట్టినా స్వస్థత రావాలి. కానీ ఎందుకని రావట్లేదు అనే ఒక ప్రశ్న నేను వేసుకున్నాను. స్టార్టింగ్లో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఉల్లాసంగా ఉంటుంది. కానీ కొంతమంది కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా జవాబు రాపోయేసరికి నిరాశ కూడా వచ్చింది. కొంతమంది జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి విశ్వాసం బలపడితే, కొంతమందిని చూసి ఆ విశ్వాసం కాస్త బలహీనపడి అల్ప విశ్వాసంగా మారే ప్రమాదం. ఈ పోరాటం ఎదుర్కొన్నా. దానికి కారణం నేను ఎరిగింది. ఒకసారి ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు. సమస్యలతో ఉన్నవాళ్ళు సమస్యల్ని మాత్రమే తీసుకొని వస్తారు, కానీ సమస్యలకు ముందు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ గతంలో ఎలాంటి అనుభవాల్లో గుండా వచ్చారు అనేవి ఏవి చెప్పరు. ఈ పరిస్థితులు ఏవి ఉండవు. స్టార్టింగ్లో నేను పరిచర్య ఆరంభించినప్పుడు ఒకళ్ళు చేపల చెరువు వేశారు. చేపల చెరువు వేసి ఆ చేపల చెరువుకి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. నన్ను రమ్మంటే నేను మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఫస్ట్ వాళ్ళు రమ్మన్నప్పుడు 4 అడుగులు వేసేవాళ్ళు ఎంట. మళ్ళా ఆత్మ గద్దింపును ఎదుర్కొని ముందు పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ప్రభువా వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసిన జవాబు ఇచ్చేది నేను కదా, నేను ఇస్తానా జవాబు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళని చూస్తే నేను చాలా భక్తిగా, చాలా ఆత్మీయంగా, దేవుడే ప్రపంచంగా, దేవుడే ప్రాణంగా ఉన్నారు. వాళ్ళు శుభమాంటో కార్యం మొదలు పెట్టుకోబోతున్నారు. దైవజనుడిగా నన్ను రమ్మని ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేయడానికి తీరా బయలుదేరి వెళ్ళబోతే దేవుడేమో, నువ్వు వెళ్ళిందా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఇవ్వను అని ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొత్త పరిచయం. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వెళ్ళినా వేస్టారా అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు? ఇంతకు నా ఆలోచన కరెక్టేనా? దేవుడు నాతో మాట్లాడింది నిజమేనా? లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానా అని ఏదో ఆలోచన చేసుకొని ఎట్టకేలకు, ప్రభువా ఏమైనా నూతన ఆత్మలు ప్రభువా, మరి వాళ్ళు రమ్మన్నారు, సరే జవాబు ఇవ్వకపో, నేనైతే వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి నాకు టైం ఉంది, అనుకూలత ఉంది కనుక వెళ్ళి ప్రార్థన చేస్తున్నాయి, ఆ తర్వాత నీ చిత్తమని బయలుదేరి వెళ్ళి ఆ చెరువు దగ్గర ప్రార్థన చేయబోయేటప్పుడు నాకు ఆగట్లా ఉదారం. ఇంతకు దేవుడు నాతో మాట్లాడింది నిజమా కాదా నేను తేల్చుకోవాలని అక్కడ నూనె పోసి ప్రార్థన చేయబోయేటప్పుడు వాళ్ళని దగ్గరికి పిలిచా. ఆ ఫ్యామిలీ మొత్తం దగ్గరికి పిలిచాను. మీరు ఏమనుకోనంటే ఓ మాట అడుగుతాను అన్నాను. చెప్పండి అన్నారు. ఏం లేదు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి. ఈ చెరువు ఆశీర్వాదకరంగా ఉండి మీకు ఆర్థికంగా దీవెన రావాలంటే దేవుడు సహాయం కావాలి అనే కదా మీరు నా దగ్గరికి వచ్చారు. మీరు ఏమనుకోవద్దు, ఎందుకో మీ విషయంలో దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏమన్నా కారణం చెప్పగలరా అన్నాను. మీ విషయంలో కోపంగా ఉన్నాడు దేవుడు, కారణం చెప్పగలరా అన్నాను నేను. ఏమి లేదు అంటే ఏం లేదు, ఏదన్నా ఉంటే దాచకుండా చెప్పండి, అప్పుడు నేను మిమ్మల్ని ఒప్పించి నేను ఒప్పుకొని ప్రార్థన చేస్తా. ఏం లేదని మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నాకు ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేసి వెళ్ళిపోతా, తర్వాత రిజల్ట్ దేవుడు ఇచ్చేది, నాకు సంబంధం లేదన్న. మీకు వినపడుతుందా? క్లియర్గా వినపడుతుందా? రైట్. అప్పుడు ఇంక వాళ్ళు బయటపడ్డారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం మేము బాప్తిస్మం పొందామయ్యా. ఎన్ని సంవత్సరాలు?
15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం. పొందటం అయితే పొందాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, కానీ దేవునికి లోబడలేదు, దేవునికి భయపడి జీవించలేదు. నేను బాప్తిస్మం పొందాను కానీ దేవుని మందిరం మీదగానే నేను పేకాటకు పోయాను అన్నాడు వాళ్ళలో ఒకడు. ఇంకొకడు అన్నాడు, నేను బాప్తిస్మం పొంది దేవుని ఎరుగున్నాను కానీ దేవుని ఎరిగిన వాడు జీవించినట్టు నేను జీవించలేదు, బరి తెగించి వెచ్చలవిడిగా జీవించాను. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు పరిచయం అయిన తర్వాత కొద్దిగా మా మనసు మళ్ళా దేవుని వైపు తిరిగింది. 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం కానీ ఈ 15 ఏళ్ళు మేము దేవునికి భయపడి మారు మనసుకు తగిన జీవితం జీవించలేదు అని ఒప్పుకుంటున్నామయ్యా అన్నారు. అర్థమైందా? బాప్తిస్మం పొందారు, పొందినప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందామన్నట్టు పొందారు, కానీ పాత మనసుతోనే బతికారు 15 ఏళ్ళు. అంటే మారు మనసుకు తగిన జీవితం వాళ్ళు జీవించాల, మారు మనసుకు తగిన ఫలం వాళ్ళు ఫలించాల. మారు మనసు పొంది బాప్తిస్మం పొందకముందు ఏ పాపాలలో బతికారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అదే పాపాలు కంటిన్యూ చేశారు. చెప్పారు, పేకాట, కోడి పందాలు, విచ్చలవిడి జీవితం మొత్తం కొనసాగించామన్నారు. ఎన్ని రోజులైంది మానుకొని అన్నాను. ఇప్పుడేనయ్యా జస్ట్ ఇక్కడికి వచ్చింది 1 నెల, ఇక్కడ నుంచి ఏదన్నా మేము ఆలోచన చేయాలంటున్నారంటే ఇంకా కొనసాగుతున్నారు మహారాజులు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మరి ఇప్పుడు ఎక్కడి రంధ్రాలు అక్కడే పెట్టుకొని షాలేము రాజన్న వచ్చి ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిందని ఎవరో చెబితే విని నన్ను తీసుకెళ్తే నేనేమన్నా దేవుణ్ణా? కాదుగా, దేవుడు ఆయన సాక్షిని, ఆయన ప్రతినిధిగా భూమి మీద ఏర్పరచుకుని ఒక సేవకుణ్ణి. మీరు చేసిన ఆయనకే, నేను చేసిన ఆయనకే. కాకపోతే మీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి కొంచెం నా విజ్ఞాపన కొంచెం గౌరవిస్తాడన్న ఆశతో మీరు అడుగుతారు, నేను కూడా అంతే చేస్తాను. ఆయన చిత్తమైతే కార్యం చేస్తాడు. ఎందుకంటే మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థతను నొందెదరు, మీరు ప్రార్థించినప్పుడు నేను ఆలకిస్తాను, జవాబులు ఇస్తానని అపోస్తలుల ప్రార్థన విని, భక్తుల ప్రార్థన విని కొన్ని కార్యాలు చేశాడు. కాబట్టి ఆ కోణంలో మీరు నన్ను చూస్తారు, నేను కూడా చేస్తాను. జవాబు మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే. జవాబు దేవుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక నేను అడిగానని ఇక నువ్వు ఎంత లేకూడవైనా దేవుడు కార్యం చేస్తాడింది. ఉన్నట్టు మాట్లాడుతున్నా, స్తోత్రం. ఏదో పెద్ద ఈ మొనగాడు అడిగాడని ఇక నువ్వు ఎంత లేకి చేష్టాలు చేసి, ఎంత లేకి బతుకుతా లేకిలో కొనసాగుతా మన పందిగాని బురద దొల్లాడుతూ ఉంటే నీకేదో సమస్య రాగానే శాలేమన్నా అన్నాగానే అయ్యా అనుకుంటూ వచ్చి ఎగురుకుంటూ ప్రార్థన చేశాను అనుకో, దేవుడు ఆమేన్ అంటాడా? ఆడొక దరిద్రుడు అయితే నువ్వు ఒక దరిద్రుడు రా అంటాడు నన్ను. ఆడి బతికేందో వివేచించావా? ఆడి జీవితం ఎలా ఉందో విమర్శించావా? పరిశీలించావా? వాని పాపాన్ని గురించి వాని హెచ్చరించావా? మారు మనసుకు వానికి పిలుపునిచ్చావా? మారు మనసు పొందమని వాడిని ప్రేరేపించావా? గద్దించావా? వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూసావా? వాని ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితం, వాక్యాన్ని గౌరవించాడో, వాక్యాన్ని తృణీకరించాడో, పాపం మీద యుద్ధం ప్రకటించాడో, పాపంతో పోరాడుతున్నాడో, రాజీ పడ్డాడో నీకు తెలుసంట్రా? ప్రభువా కార్యము చేయి అని పెద్ద మోషేలాగా బిల్డప్ ఇస్తున్నా, పెద్ద ఏలియాలాగా ఫోజ్ ఇస్తున్నా. మీకు ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరైనా ఎవరైనా మనమేదో చేతులు ఎత్తి ఫోజులు ఎత్తి అయిపోదాడా? సంబంధిత వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ మారు మనసు యొక్క స్థితిగతులు, అన్యుడొచ్చినా క్రైస్తవుడు వచ్చినా మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి. ఫస్ట్ లేదు, పాపం లేదు, పవిత్రంగానే బతుకుతున్నారు, మంచిగానే జీవిస్తున్నారు, నీతి ఫలాలే ఫలిస్తున్నారు, అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు. అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు, మెట్లే తప్ప శ్రమలు కాదు.
నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు, క్రమంగానే జీవిస్తున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందావు, దిద్దుకున్నావు, క్రమంగా నడుస్తున్నావు, అయినా నీకు వస్తున్నాయి అంటే అవి యోసేపుకు వచ్చినట్టు, అవి నీతిమంతుడైన యేసయ్యకు వచ్చినట్టు. యేసయ్యకు కూడా సమస్యలు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా అన్ని నామముల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోసేపు కూడా సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి, తప్ప నాశనం చేయలా. అలాగే బైబిల్లో భక్తులు చాలామందికి నీతిమంతులకు శ్రమలు వచ్చినాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వానిని కాపాడునని ఉంది. కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి, కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు, పై మెట్టుకు తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లు ఉన్నాయి చూడు, అవి పతనం చేస్తాయి. పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు, అవి నాశనం చేస్తాయి. అవి ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఆసుపత్రికి పోతే వైద్యుడు ముందు రోగి లక్షణాలు అడుగుతాడు. నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, ఏ టైముల్లో వస్తుంది, ఏం తిన్నప్పుడు వస్తుంది, ఏ జామున వస్తుంది, ఏం తాగినప్పుడు వస్తుంది అని అడుగుతాడు. అంతేగాని నాకేం నొప్పి అనగానే డింగ్మని రాసి ఇవ్వడు. దాని మూలం తెలుసుకోవాలిగా. అట్లాగా ఒక సమస్య మనం ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ఏంటి దాని మూలం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 15 ఏళ్ల క్రితం రక్షింపబడి 15 ఏళ్ళు పాపంలో కొనసాగి అన్నీ కోల్పోయి నిష్ఠ దరిద్రులు అయిపోయి ఫైనల్గా చేయబోతున్నారు అన్నమాట ఆ పని. అప్పుల పాలైపోయి లాస్ట్ అటెంప్ట్ లాగా చేయబోతున్నారు ఆ పని. దానిలో సఫలత విఫలత, ఇక అది అయిపోయిందంటే వాళ్ళ లైఫ్లు లేవు, ఇక ఆ స్థితికి వచ్చారు. అప్పుడు ఇక నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు నాకు నచ్చింది, ఇప్పుడు మీ పక్షంగా నేను ఒప్పుకుంటా, నా దోషాలు ఒప్పుకుంటా, మీ దోషాలు కూడా ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకోండి. కనీసం ఇకనైనా మీరు మారు మనసు పొంది ఇక నుంచి అయినా ఆ తప్పుడు నడవడిని, ఆ తప్పుడు జీవిత విధానాన్ని వదిలేస్తే మరొక నూతన అధ్యాయం మీకు స్టార్ట్ అయ్యిద్ది. లేదు పాస్టర్లు ఇంతే చెబుతారు, మనం అవన్నీ పట్టించుకుంటే ఎట్ట, మన పేకాట ఎట్ట, మన కోడి పందాలు ఎట్ట, మన వ్యభిచారం ఎట్ట, మన దొంగ వ్యవహారం ఎట్ట, మన దొర వ్యవహారం ఎట్ట, మన ఆ వ్యవహారం ఎట్ట, ఈ వ్యవహారం ఎట్ట, సిగరెట్ వ్యవహారం ఎట్ట, బీడీ వ్యవహారం ఎట్ట అని ఇక లేక వ్యవహారాలన్నీ మనం ఏడ మెయింటైన్ చేయాలి. పాస్టర్ల మాటలు వింటే ఇవన్నీ కాదులే, అయ్యే ఇయ్యే అనుకొని నువ్వు నీ పాపంలోనే కొనసాగుతాను అంటే దరిద్రత కంటిన్యూ అయ్యిద్ది. ఇక్కడ నాకు కావాల్సింది దేవుడు అని చెప్పేది ఏంటంటే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కూర్చోగల అబ్బాయి, నేనేం బలహీనుని కాదురా. నీకు ఏదైనా చేద్దామంటే నీ దోషాలను చూస్తుంటే నాకు మండుతుంది. నువ్వు చేసిన చేష్టాలు నాకు కనపడుతున్నాయి, చూస్తే నాకు పిచ్చరేగుతుంది. నీకేం చేయబుద్ధి కావట్లే, ఇంకా మొత్త బుద్ధి అవుతుంది నేను చూస్తే. ఇప్పుడు నేనేం చేయమంటావు బ్రో అంటే, మారు మనసు పొందు, ఒప్పుకో. నీ బుద్ధిహీనమైన పొరపాట్లు, ఏ లోపాలు చేసావో, ఏ పాపాలు చేసావో, ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయ్యావో, ఏ విధంగా తేడా పడ్డావో, ఎక్కడ పాపంతో రాజీ పడ్డావో, ఎక్కడ లోకంతో పెళ్లి చేసుకున్నావో, విడాకులు ఇదానికి లోకానికి ఎక్కడ రాజీ పడ్డావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరం, దేవుని కనికరం మన మీదకి వచ్చిందంటే వర్ధిల్లటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఆశీర్వాదం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆయన కనికరం మన మీదకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది. ఆ కనికరం మన మీదకి రావాలంటే దోషాన్ని మనం గుర్తించాలి. కవర్ చేసుకోవటం కాదు, లేకపోతే ఏమంటారు దాన్ని, కప్పిపుచ్చుకోవటం కాదు. ఒప్పుకోవాలి, కప్పుకొనక ఒప్పుకోవాలి, విడిచిపెట్టడానికి సిద్ధపడాలి, విడిచిపెట్టాలి. కాబట్టి ఈ ఉపవాసాల్లో మొదటి కూటంలో ఈ కీలకమైన మాట మీకు అందించకపోతే పాపం ఈ 3 రోజులు మీ తిప్పలన్నీ బుస్ అవుతాయి. అందుకని మెయిన్ పాయింట్ అందించా. స్తోత్రం. ఇక పురుషులు స్త్రీలు అందరూ చాలా ఆశతో వచ్చారు, దూరాల నుంచి బ్యాగులు పెట్టుకొని మరి వచ్చారు.
ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ని పాస్టర్స్తో సహా అందరూ, దేవుడు మెయిన్ మనల్ని చూసేది చెప్పేది కూడా లోపములను సరి చేసుకో, పాపములను ఒప్పుకో, దిద్దుకో 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 అని ఆయన మాట్లాడతాడు. ఆ దిద్దుకుంటే ఏం జరిగిద్ది? దిద్దుకున్న వానికి దేవుడు తోడై ఉంటాడు. దిద్దుకున్న వానికి దేవుడు ఏమేం చేస్తాడో పేతురు లైఫ్ చూస్తే అర్థమైద్ది. యూదా ఇస్కరియోతు దిద్దుకోలా, కానీ సీమోను పేతురు కూడా యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు అబద్ధమాడి ఆయన కూడా దేవునికి దుఃఖం కలిగించే పాపమే చేసినప్పటికీ దాని విషయంలో వెలుపలికి పోయి ఏడ్చి సంతాపపడి మారు మనసు పొందాడు, పశ్చాత్తాప్తుడైనాడు, ప్రభు వైపు మళ్ళుకున్నాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఈ 3 సార్లు అబద్ధం ఆడిన పచ్చి అబద్ధీకుడు అని మనం అనుకునేటువంటి సీమోను పేతురు, ఈ పేతురుకే యేసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో కనిపించి, గెన్నేసరేతు సరస్సు తీరమున కనిపించి ఫైనల్లో బాధ్యత అప్పగిస్తాడు. అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు, సిలువలో యేసయ్య ఉంటే యేసయ్య పాదాల దగ్గర ఉన్న శిష్యుడు ఉన్నాడు, యోహాను ఉన్నాడా? అందరు జంపు, పేతురుతో సహా జంపు. పేతురు, ఆంద్రేయ, నతనీయులు, బర్తిలోమయి, తోమ, ఏమండి జలోతే అనబడిన సీమోను, అల్ఫయి కుమారుడు యాకోబు, మొత్తం అద్దుకున్నారు వీళ్ళందరూ. నీరసం వస్తుందా? వస్తుందిలే, ఏం చేద్దాం. దిగులేసుకున్నారు పొద్దున భక్తి, అందరూ ముఖాల్లో దిగులే కనపడుతుంది. ఎక్కడొచ్చాక సిలువ దగ్గర ఎవరు లేరు, కానీ యోహాను ఉన్నాడు. ఆ యోహానికి అప్పచెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించాడు. అలాగే యోహానుకి చెప్పాడా, అయ్యా ఇదిగో నీ తల్లి అని. అంటే ఇప్పుడు చెప్పండి, 12 యోధాను తీసేస్తే 11 మంది, 11 మందిలో సిలువ దాకా వచ్చింది ఎవరండి? యోహాను. ఇప్పుడు అందరికంటే నమ్మకస్తుడు ఎవరండి? పెద్దగా చెప్పాలి, కానీ యేసయ్య బాధ్యత అప్పచెప్పింది ఎవరికండి? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా అది నీకే తెలియనయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దానికి ముందు ఒక మాట అంటాడు, వీరికంటే ఎక్కువగా. ప్రభువా అది నీకే తెలియను అన్నాడు. నా గొర్రెలను మేపు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి. 3 సార్లు 3 విధములైన బాధ్యతలు అప్పచెప్తాడు. నాకు ఆశ్చర్యం, అసలు పడనోడికి అప్పచెప్పాలి కానీ పడి లేచినోడికి అప్పచెప్పడం ఏంటి? అసలు పడనోడికి అప్పచెప్పాలా? యోహాను అసలు పడలా, కానీ పేతురు పడి లేచాడు. కానీ బాధ్యత పడి లేచినోడికి అప్పచెప్పాడు. స్తోత్రం. తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి కూడా అంతే. తండ్రి దగ్గరే కూర్చొని తండ్రి దగ్గరే పడిగాపులు కాసినటువంటి పెద్ద కుమారుడికి పెత్తనం ఇచ్చినట్టు కనపడదు, రింగ్ ఉంగరం పెట్టినట్టు కనపడదు. కానీ సొమ్మంతా తీసుకెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళి వేసలతో తగలబోసి వెచ్చలవిడి జీవితం జీవించి పడి చెడి ఆ పందుల దొడ్లోకి పోయి వచ్చినోడు ఉన్నాడు చూడు, ఆడు వచ్చేసరికి క్రొవిన దూడలను వధింపజేశాడు, క్రొత్త బట్టలు తొడిగించాడు, తలకు నూనె పెట్టించాడు, చెప్పులు తొడిగించాడు. స్పెషల్ ఏంటంటే ఉంగరం పెట్టించాడు. ఉంగరము తొడిగించను అనేది స్పెషల్గా రాసుంది. నాటి ఉంగరం గుర్తు ఏంటంటే అధికార ముద్ర. ఉంగరం తొడిగాడు అంటే అధికారం ఇచ్చాడని అర్థం. ఇక్కడ ఉంగరం దొరికితే యోహానుకు తొడగాలి, కానీ సీమోను పేతురుకి తొడగటం ఏంటి? అదే మరి. అసలు పడనోడు ఒక ఎత్తు, పడి లేచినోడు ఒక ఎత్తు. అంటే దీన్ని ఆధారం చేసుకుని నేను ఒక్కసారి బళ్ళు ఎగుతానని మీకు దండం పెడతా, అది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు పడకపోయినా దీన హృదయం కలిగి ఉండేవారు ఉన్నారు. ఒక్కసారి కూడా తప్పు చేయకుండా దీన మనసు కలిగి ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది తమ దగ్గర ఏ పొరపాటు లేదని అనిపించుకుంటే, ఒకవేళ తమ హృదయంలో అనుకుంటే, వాళ్ళు కొంచెం అహంతో ఉంటారు, భక్తి గర్వంతో ఉంటారు. దీన మనసు అనేది వాళ్ళ దగ్గర ఉండదు. కొంతమంది భక్తులై ఉండి కూడా దీనులుగా ఉంటారు. యోహాను అలాంటి వాడే, భక్తుడు మరియు దీనుడు.
యోహాను దగ్గర భక్తి గర్వం ఏం కనపడదు. సాత్వికుడు, దీనుడే యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయనకు అప్పచెప్పిన పనులు ఆయనకు అప్పచెప్పేశాడు, అది వేరు. కానీ సీమోను పేతురు విషయంలోకి వచ్చేటప్పటికి సీమోను పడి లేచాడు. యాకోబు జీవితం కూడా అంతే. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అనలా. వాస్తవంగా ఆయనే పేరు పెట్టాడు. యాకోబుకి ఏం పేరు పెట్టాడు? రెండో పేరు పెద్దగా చెప్పండి. పెట్టింది ఆయనే పేరు అయినప్పుడు మోషేకి ప్రత్యక్షమయ్యి వాళ్ళ పితరుల గురించి మాట్లాడేటప్పుడు నేను నీ పితరుల దేవుడనో, అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, ఇశ్రాయేలు దేవుడను అనాలి. కానీ యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఇశ్రాయేలు దేవుణ్ణి అన్నట్టయితే మనకు బగిలేది ముఖం. యాకోబు దేవుణ్ణి అన్నాడు కాబట్టి బతికిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతులకే దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి కూడా. అర్థమై కొడుతున్నారా? స్తోత్రం, హల్లెలూయా. బలవంతుల దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పేరుకి అర్థమైందో ఇప్పుడు చెప్పు. జనములకు తండ్రి దేవుడను, నవ్వుకి దేవుణ్ణి, మోసగాడి కూడా దేవుణ్ణి. అది ఆ మూడు మాటలకు అర్థం. అబ్రహాం అంటే జనములకు తండ్రి, ఇస్సాక్ అంటే నవ్వు, యాకోబు అంటే మోసగాడు. బిడ్డలారా, ఈరోజు పేతురు విషయంలోనైనా మన విషయంలోనైనా దేవుడు ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించాడంటే, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయ్యో, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో ఘట్టంలో మనలో కొన్ని లోపాలు, పాపాలు, దోషాలు, పొరపాట్లు అనేవి పొడసూపుతాయి. అస్సలు నా దగ్గర అసలు మాట్లాడే పని లేదని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చేయెత్తండి, దండం పెట్టుకుంటాను. నేను ఏమీ లేదన్నా ఉందన్నా, చిన్నయో పెద్దయో నాలో కూడా దోషాలు ఉన్నాయంటే చేతులు ఎత్తండి. యథార్థ హృదయులై అందరిని చూస్తున్నా నేను. స్తోత్రం. అది అసలు మీరంటే నాకు నచ్చేది. అందుకే మీరు నాకన్నా యథార్థవంతులు. 2 చేతులు కూడా ఎత్తారు అవసరమైతే, ఫుల్ తేడా అన్నా అని. నేను అంటుంది ఏంటంటే, సీమోన్ లైఫ్ని చూపించి, తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. సీమోను అబద్ధాలు ఆడాడని నేను బాధ్యత అప్పచెప్పకుండా లేను. నేను అంతకు ముందు ఏ మాట అయితే మాట్లాడానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని సీమోను సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరక ఉండును. నిలవనేరవు. ఇదిగో నీకు పరలోక రాజ్య తాళపు చెవులు ఇస్తాను. దేన్ని విప్పుతావో అది విప్పబడిది, దేన్ని బంధిస్తావో అది బంధించబడిద్ది అని అన్నాడు కదా. అదే మాటకి ప్రభు కట్టుబడి ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రత్యక్షత పొందిన మనం, సీమోను పేతురు పొందిన ప్రత్యక్షత మనం పొందాం. యేసు ఎవరు అంటే దైవ కుమారుడైన క్రీస్తు, లోకరక్షకుడైన క్రీస్తు, పరలోక తండ్రి కుమారుడైన క్రీస్తు, రారాజు క్రీస్తు, రక్షకుడు క్రీస్తు అని నాడు పేతురు ఏ ప్రత్యక్షత పొందాడో అదే ప్రత్యక్షత నీవు నేను మనం పొందాం. మన ఆ ప్రత్యక్షతనే. కాబట్టి ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది. అర్థమైందా? ఏ కృప? పేతురికి ఇచ్చిన కృప. ఇప్పుడు పేతురు పడి లేచిన తర్వాత కూడా, పేతురు తొట్టుపడి లేచిన తర్వాత కూడా పేతురుకు బాధ్యత అప్పచెప్పడానికి వెనకాడలా నా ప్రభు. 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? పక్కన యోహాను ఎంత ఫీల్ అయ్యాడో ఆయనకి నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు. ప్రేమించేవాడిని వదిలిపెట్టి ప్రేమించినోడు వెంటబడి, అబద్ధాలు చెప్పినోడు వెంటబడి, నన్ను ప్రేమిస్తున్నావా, అయితే గొర్రెల్ని గాయ, గొర్రెలు మేపని ఆయన చెప్పబోతు, నాకు చెప్పొచ్చుగా. అట్ట కదా. అసలు ఆయన యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడినోడిని పట్టుకొని నువ్వు నా పని చేయి నా బలహీనుడి పట్టుకొని వెంటబడతాడు. ఇక్కడ బలవంతుణ్ణి, సిలువ దాకా వచ్చినోడిని నేనున్నాను కదా, నాకు అప్పచెప్పడేంది? యేసును ప్రేమించిన శిష్యుడు 2 నేనే కదా. కానీ విచిత్రం, యోహానుకి వెళ్ళి చూడడు.
ఆ పేతురు వెంట పడతాడు, ఆ బలహీనుడు వెంట పడతాడు, ఆ అబద్ధాలాడినోడు వెంట పడతాడు, ఆ చెంచల బుద్ధుడు వెంట పడతాడు, ఆ కోపదారి వెంట పడతాడు, ఆ కత్తులు తీసుకొని ఎగబడేవాడు వెంట పడతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా సేవ చేయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెలు గాయ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఏందే నువ్వు. కానీ వింతైన విషయం తెలుసా, యోహానేమో సహజ మరణం పొందాడు, ఈ బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఈ అబద్ధాలాడినవాడు క్రీస్తు కోసం తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అదే వింత. యేసు ప్రేమించిన శిష్యుడే సహజ మరణం పొందాడు. నూనెలో వేసిన కాళ్ళ, సింహాల ముందేసిన ఇదిలా సహజ మరణం పొందాడు, మామూలు ఆయుష్కాలం బతికి. కానీ సీమోను పేతురు చెంచలుడు, బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కానీ అలాంటి వాడే మొదట సంఘమునకు నాంది పలికాడు. ఆయన ప్రసంగించినప్పుడే ఒకసారి 3,000, ఒకసారి 5,000, 2 ప్రసంగాలకి 8,000 మంది ఆత్మలది ఇప్పటికీ రికార్డులోనే ఉన్నాడు. ఆయన రికార్డుని ఇంతవరకు ఎవరు క్రాస్ చేయాల. ఆయన రికార్డు, ఆయన నెలకొల్పిన రికార్డు ఎవరు బద్దలు చేయలే. ఇప్పటికీ టాప్ 1లో పేతురే ఉన్నాడు. ఎవరు ఉంటే నాకు చెప్పండి. 2 ప్రసంగాలకి 8,000 దా, 2 కోటాలు 8,000 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దోషములు చేయనాళ్ళు అంటే ఎవరు లేరు సోదరా. పొరపాట్లు చేయనాళ్ళు అంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే, ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందాలని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే, దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనురాలు అనిపించుకున్న ఈ పిల్లల్నే వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు. నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యాకోబు దేవుడు అండి, సీమోను పేతురు దేవుడు. ఆయన గెలిచిన వాళ్ళ దేవుడు కాదు, ఓడిపోయిన వాళ్ళ దేవుడు.